హలో అండి. మనం అటుకులని పోపు పెట్టేటప్పుడు ఫస్ట్ అటుకులను వేయించుతాం కదా, అలా వేయించకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇట్లా ఐరన్ కడాయి పెట్టుకోండి. ఫస్ట్ కడాయి హీట్ అయినాక సిమ్లోనే పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు వేసుకొని అవి వేగినాక ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉంటే ఆ రెండు చిన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని అవి కూడా బాగా వేయించుకోవాలి. ఈ పోపు అనేది బాగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. బాగా వేయించుకోవాలి కానీ మాడగొట్టుకోవద్దు. తర్వాత వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచుకొని వెల్లుల్లి కూడా వేసుకోవాలి. వెల్లుల్లి మస్తు ఫ్లేవర్ బాగుంటుందండి. తర్వాత కరివేపాకు వేసుకొని కరివేపాకును కూడా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మనకి డైజెషన్ కూడా బాగా అవుతుందంట. ఇంగువ ప్రతి వంటలలో వాడండి. తర్వాత పసుపు కూడా వేసుకొని కొంచెం సేపు వేగినాక మీ దగ్గర ఉన్న అటుకులను వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని బాగా కలుపుకోవాలి. అలా కలుపుతూనే ఉండాలి కొంచెంసేపటి వరకు. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత వేయించిన పల్లీలు కూడా వేసుకోండి. నేను లాస్ట్కి వేసాను, ఈ క్లిప్లో లేదు. వేసుకొని బాగా కలుపుకోవాలి. క్రిస్పీగా అయ్యే వరకు సిమ్లోనే పెట్టి కలుపుకొని అలాగ కలుపుకొని వదిలేస్తే అంతే, క్రిస్పీగా అటుకులు రెడీ అయిపోతాయి. ఫస్టే మనం సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకుంటే రెడీ. అంతే. బాయ్.